నమస్తే, నేను మీ కృష్ణ. ఏటీవీ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. మేడిపల్లిలోని కెనరా నగర్లో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివ నాగేంద్ర సరస్వతి మహాస్వామి హాజరయ్యారు. మొదటగా ఈ కార్యక్రమానికి చిన్నారులు మరియు కళాశాల విద్యార్థులను తమ నృత్య ప్రదర్శనలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి వక్తలు మురళీధర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది ప్రశాంతి తమ ప్రసంగాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి జట్ట బ్రదర్స్, రాజగోపాలచారి, రమేష్ చారి, పాండుగౌడ్, కెనరా నగర్ కాలనీ వాసులు, సాయినగర్ కాలనీ వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి మన ముఖ్య అతిథి పరివ్రాజకాచార్య కాశీపీఠం స్వాగతం పలుకుతున్నారు. స్వామివారి వేదికపై విచ్చేసి తమకు కేటాయించిన స్థానంలో ఆసీనుడు కావాల్సిందిగా కోరుచున్నాం. స్వామివారికి పూలమాల సమర్పించడం జరిగింది. చూసుకోకుండా, సినిమాలకు వెళ్లకుండా, బయట పార్కులకి తిరగకుండా ఈ వేదికని దిగ్విజయం చేయాలని వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నమస్కరిస్తున్నాము. మన యొక్క రథం చక్రం నేలలో ఇరుక్కపోయింది. ఎవరిది? కర్ణుడిది. ఏ అర్జున, ఇది నీకు న్యాయమా? ఇది ధర్మమా? నా రథచక్రం ఈ విధంగా భూమిలో ఇరుక్కపోయింది. ఆ రథచక్రాన్ని పైకి లాగడానికి నేను ప్రయత్నం చేస్తున్న సమయంలో నాతో యుద్ధం చేయడం ఇది నీకు న్యాయమా, ధర్మమా అని అర్జునుడిని అడుగుతున్నాడు. నిజమే కదా, ఆయన అచేతనంగా ఉన్నాడు. మిజైల్స్ అన్నీ ఈయన చేతిలో ఉన్నాయి. తన మిజైల్స్ అన్నీ, అనేక అస్త్ర శస్త్రాలన్నీ నేల విడిచి ఆ పయ్యని పైకి లాగడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇది న్యాయం కాదు కదా, ఇది ధర్మం కాదు కదా అని భావించిన బోలాశంకరుడైన అర్జునుడు తన మిజైల్స్ అన్నీ కూడా కింద నేలపైన విడిచేశాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతాపతి రామచంద్ర की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की. కెనరా నగర్ బస్తీ మేడిపల్లి నగర్ హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శివనాగేంద్ర సరస్వతి మహాస్వామి గారు రావడం జరిగింది. వారు హిందూ మతంలో జరుగుతున్నటువంటి ఆచారాలు, దురాచారాలకు ఏ విధంగా మనము దీన్ని సరిదిద్దుకోవాలనే విషయాన్ని, మన సనాతన ధర్మం గురించి బాగా వివరించాడు. హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులను మనం ఏ విధంగా తిప్పికొట్టాలి, మనం ఏ విధంగా ఐకమత్యంగా ఉండాలి, హిందువులంతా ఒక కుటుంబంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, కులాలు, మతాలు, వర్గాలు ఏవి లేకుండా మనమంతా కలిసి ఒక కుటుంబంగా ఉండి ఒక శక్తిగా ఎదగాలనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్య వక్త అయినటువంటి మురళీధర్ రెడ్డి గారు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా సమాజంలో పంచ పరివర్తన ఏ విధంగా తేవాలని వారు చక్కగా వివరించడం జరిగింది. అంతేకాకుండా దేశభక్తులను మనం ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి, వారి త్యాగాలను మరవకుండా మనం సమాజానికి ఏమి ఇవ్వాలి, మన కుటుంబ పరంగా ఆలోచిస్తూనే సమాజాన్ని ఏ విధంగా రక్షించాలి,
ఈ దేశానికి మనం ఏ విధంగా సేవ చేయాలి నిస్వార్థంగా అనే విషయాన్ని కూడా వాళ్ళు మంచిగా వివరించడం జరిగింది. దీనికి ఈ కాలంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలతోని ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రశాంతి గారు కూడా ప్రముఖ న్యాయవాది, వారు కూడా మహిళా వక్తగా వచ్చి మహిళా సాధికారత గురించి, కుటుంబంలో మహిళలు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా పిల్లలను అభివృద్ధిలోనికి తేవాలి, వారు ఏ విధంగా ఆచార వ్యవహారాలను వాళ్ళు నేర్పాలి, అసలు దేశం అభివృద్ధి చెందాలంటే కుటుంబమే ముఖ్యం, కుటుంబంలో మంచి సంస్కృతి రావాలంటే ఆదర్శమైనటువంటి తల్లిదండ్రులు ఆదర్శంగా తమ పిల్లలను తీర్చిదిద్దాలని, ఏ విధమైనటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా వారికి ఒక మంచి శీలాన్ని, మంచి నిర్మాణాన్ని నిర్మించి జాతికి ఉత్తమ పౌరులుగా నిర్మించినట్లయితే ఒక కుటుంబం నుంచి వెళ్ళి సక్రమమైన పౌరుడు వస్తే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ గ్రామం నుంచి వెళ్ళి జిల్లా నుంచి రాష్ట్రం, ఈ విధంగా దేశానికి సత్పౌరులను అందించడంలో కుటుంబం యొక్క పాత్ర ప్రముఖంగా ఉంటుందని వారు వివరించడం జరిగింది. ఈ విధంగా అందరి సహాయ సహకారాలతోని ఈ కార్యక్రమాన్ని, ఈ హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించడము జరిగింది. Thanks for watching. Please like, share, subscribe.